వెళ్ళమని చెప్తున్నా వినకుండా మీదికి వచ్చేసి ఏంది ఏంది అని చెప్పి మీదికి వస్తున్నాడు ఫుల్ తాగినోడు. నా మీదికి ఇట్లా ఇట్లా మీది వరకు వచ్చిండు. కోపం వస్తా రాదా? నా దగ్గర అప్పుడే నేను కొత్తగా ఫ్రెష్గా కొనుక్కున్నా కొల్లాపూర్ చెప్పులుండే. మేము ముందే చెప్పాం మా ఇంట్లో డ్రింక్ చేయొద్దు, డ్రింక్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకోవడాలు అట్లాంటివి చేయొద్దు అని చెప్తే సరే సరే అన్నారు. వచ్చిన 4 రోజుల నుండి రోజు డ్రింక్ చేసి వస్తూనే ఉన్నాడు అనమాట. వచ్చిన తర్వాత వెళ్ళి ఫట్ 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 మని చీపురు కడతా కొట్టి ఎలగొట్టేసిన అనమాట. సో అప్పటి నుండి ఎవరు వచ్చినా ఏమొచ్చినా మా స్వప్నమ్మకి చెప్తా, వచ్చిందంటే చీపురు కడతాను కొడుతుంది, వచ్చిందంటే చీపురు కడతాను కొడుతుంది అని అందులో ఉన్నా అనమాట. ఎట్లా కొట్టిందంటే ఇదంతా ఎర్రగా అయిపోయింది. అంటే నా లక్క కొద్ది వాడు కొంచెం బక్క చిక్కున్నాడు, మంచిగా గట్టిగా పట్టుకొని కొట్టినా నా చెప్పిరిగిపోయింది. అసలు ఇది ఇంట్లోకి రాకుండా డస్ట్బిన్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది, ఏదో చేసి వచ్చింది నా కోడలో అని అనుకుందంట. అంటే ఏవో గితే పట్టుకొస్తారు, అందుకే నేను సొంతకు పోడలేదు కదా. అసలు ఆఫీస్ పనికి వీళ్ళకి ఏముండదు, వీళ్ళ ప్లానింగ్లు వీళ్ళకి సడన్. నీకు పని ఏమన్నా అడ్డవుతుందా? అయితలేదు కదా, మళ్ళీ ఎందుకు అరుస్తావు? బావంటే అత్తమ్మ ఎంత ఎంజాయ్ చేస్తుందో, అత్తమ్మ నన్ను అంటే నువ్వు అంత ఎంజాయ్ చేస్తావు. ఓవరాల్గా నన్ను ఎవరేమన్నా ఎవరో ఒకరు అది చూడండి ఎట్లా నవ్వుతుంది. ఆయన ఏమన్నా అనగానే ఇట్లా లోపల నుండి తెచ్చుకొని మళ్ళీ నేను చూసిన చిన్న పెట్టుకొని మరీ నవ్వుతుంది తెలుసా మా అత్తమ్మ. అమ్మా నువ్వు అను, నేను రికార్డ్ చేస్తా. ఏంది రికార్డు? నన్ను ఒకటంటే నేను 10 అనిపిస్తా. మరి చెప్తున్నా అసలే మంచి మూడ్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. ఫస్ట్ సెకండ్ లాస్ట్ నన్నే అంటది. ఏమన్నా అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా కోడలివి అంటది. కన్నబావ అయితే మా ఆయన ఏమన్నా అనగానే మా అత్తమ్మకైతే ఎంత నవ్వొస్తుంది అంటే లోపల నుండి అమ్మ ఎంత హ్యాపీగా. నవ్వకపోతే ఏడుస్తారా ఎవడన్నా? ఎప్పుడన్నా గొడవ పడమని అంటానా? కాకపోతే అప్పుడప్పుడు జోకులు వేస్తాడు కనుక నాకు నవ్వు వస్తుంది అంతే. ఆయన ఏమన్నా అనగానే ఇట్లా లోపల నుండి తెచ్చుకొని మళ్ళీ నేను చూసిన చిన్న పెట్టుకొని మరీ నవ్వుతుంది తెలుసా మా అత్తమ్మ కదమ్మా. కానీ అంటే జోక్గా అంటేనే నవ్వుతుంది. ఇన్ కేస్ ఏదైనా సీరియస్గా అన్నా కూడా, ఏమన్నా నాకు కరెక్ట్ చెప్పకపోయినా, నాకు అపోజిట్ చెప్పినా కూడా మా అత్త నన్ను మస్తు ప్రొటెక్ట్ చేస్తుంది, అస్సలు అన్ననివ్వదు. అమ్మా నేను చేసుకుంటా కదని ఆ గుడ్లు నువ్వే పెట్టానా? నువ్వు మేము షూటింగ్ చేసుకుంటాం, చేసుకోండి వద్దన్నా. నువ్వు ఉన్నాక నేను ఎట్లా చేసుకుంటాను? నేను కూడా పడతానే మళ్ళీ పడితే పెట్టు, ఏం కాదు. ఏం పెట్టాలి? నేను చూసుకుంటే చేస్తే గిట్లా అయిపోయా. ఉండవే, ఈ చెత్త అంతా గలీజ్గా ఉంటుంది. వచ్చి రాదేనా పోయింది చేతిగాని విలువ, ఇంకో కొంచెం జోక్ వస్తుంది అన్న పోయినా వచ్చి ఆ షెట్ చేతిరా స్వీట్ పెడతా. అరే ఇలా ఉండరా, ఇక్కడనే ఉండు, టీ షర్ట్లు అన్నీ తీద్దాం. ఇస్తుందా? ఇలా పెద్దోడి అన్నీ ఇప్పుడు వస్తా, నీకు టీ షర్ట్ కొనిస్తా. బావ కాలు చేతులు ఇరగొడతాడు ఇద్దరు. నువ్వు రా, నీకు నేను కొనిస్తారా? అత్తమ్మ బావ ఏదన్నా అడగానే, ఎక్స్పెషల్లీ నన్ను అనగానే ఎంత ఎంజాయ్ చేస్తా చేతి అంట. గుడ్, నేను తీసుకుంటా కదా ఎగ్స్, నువ్వు బో అంటే నువ్వు చెత్త వేయవు, మళ్ళీ డస్ట్బిన్ వేయవు, అది తీయవు అని చెప్పి తీస్తుంది. ఇంకా ఏమన్నా అంటే ఏం వినిపించను అన్నట్టు మైక్ ఉంది, గట్టిగా అరవకు అని చెప్పి అది నేను ఉన్నదనుకోలేదురా. నువ్వు అది తీస్తున్నావు కదా, అది ఇట్లా చిట్ అన్నా కూడా వినిపిస్తుంది ఇంత. నాకు చెప్పాలి కదరా నువ్వు ముందే మాట్లాడుకుంటే వినిపించదు. ఒరేయ్ ముందే చెప్పాలి కదా. అసలు రానే రాదు, ఆ బ్లడ్ లోనే లేదు కదమ్మా. ఏంది మనసులో మాట్లాడుకుంటే వినిపిది అంటే మనసులో అనుకునేది ఆ బ్లడ్ లోనే లేదు. లేదు ఇప్పుడు లేదే. నువ్వు అందరిని మస్తు సన్నగా అవుతున్నావు అంటున్నావు అమ్మా. మేమేమో డైటింగ్ గా పాడా ఫ్యాషన్ పోటీకి వెళ్తారేమో. తీసుకుపోతావా రే? మీరిద్దరు నువ్వు మీ ఆవిడ వండి, మీరిద్దరు నైట్ 7కమ్మా మంచి బండెక్కి షికారు పోయిరు. వాళ్ళు రోజు సాగు అంటే చాటల ఉల్లిపాయల పొట్టుంది, అది అంటే పాడే. నువ్వు అర్చన ఇద్దరు అసలు వాకింగ్ వెళ్ళాము, ఒక వస్తువు తేవాల్సి ఉండే, అది ఎక్కడా దొరకలేదు, అందుకని బండి మీద వెళ్ళాము. గోల్డా మందా మందు తెచ్చినవా? ఇక్కడ మనసులో మాట కాదు, కాళ్ళు మామూలుగా మాట్లాడుకోవాలి.
ఇది ఈరోజు మేము వంట చేస్తున్నాం. ఏంటి తెలుసా? 1 pot సాంబార్ కుక్కర్ సాంబార్. బిర్యానీలు వద్దంట స్ట్రిక్ట్ వార్నింగ్ అక్కడ. నో బిర్యానీస్. నో బిర్యానీ, కుక్కర్ బిర్యానీ. ఊరికే బిర్యానీ తింటా అంట. బిర్యానీ వద్దు, ఏవైనా సరే మటన్ అయినా చికెన్ అయినా డ్రై ఉండాలి అక్కడ అన్ని. ఎండు చేప అసలు స్మెల్ తినేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు అవి కూడా మానేసి. అవునమ్మా, అప్పట్లో పప్పుచారు చేసినప్పుడల్లా వేయించి పెట్టేదాన్ని కదా, ఇప్పుడు చేస్తలేవు అసలు కదా. రొయ్యలు నేను పోతేనే నాకు నచ్చినవి వేసుకుంటా. మీరు తెమ్మంటే ఏవేవో గితే పట్టుకొస్తారు. అందుకే నేను సంతకు పోడలేదు కదా, అందుకని చేస్తాను. ఈ రోజు ఉంటది కదా, తీసుకుపోతావా కార్లో? కార్లు మరి ఇంకేది, బండి మీద అయితే నేను చచ్చిపోతా ఎండకు. కార్లో పోతే నిజంగా తీసుకొచ్చి వండి పెడతారా, సూపర్ వండుతా. నువ్వేడు ఉంటావే? 1 o'clock మనం విజయవాడ పోతున్నాం. అలాగనే పోయేసి వద్దాం. అసలు ఆఫీస్ పనికి వీళ్ళకి ఏముండదు, వీళ్ళ ప్లానింగ్లు వీళ్ళకే సడన్. నీకు పని ఏమన్నా అడ్డవుతుందా? అయితలేదు కదా, మళ్ళీ ఎందుకు అరుస్తావు? బావంటే అత్తమ్మ ఎంత ఎంజాయ్ చేస్తుందో, అత్తమ్మ నన్ను అంటే నువ్వు అంత ఎంజాయ్ చేస్తావు. ఓవరాల్గా నన్ను ఎవరేమన్నా ఎవరో ఒకరు అది చూడండి ఎట్లా నవ్వుతుంది. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? కుక్కర్, ఇండస్ వ్యాలీ కుక్కర్. అమ్మ ఏడికి పోయినా వెయిట్రా? నేను ఏడికి పోలేదు రేవే. కాదు, అందరినీ నువ్వు బెదిరిస్తావు. ఒక్కరోజు బెదిరిస్తే అంత బాధపడుతున్నావు ఎందుకే? నాకు ఈరోజు ఇది తేలాల్సిందే. ఏమన్నా అంటే ఇక పొద్దున ఎవరి గురించో చెప్తుంది. ఎవరి గురించో చెప్పినావమ్మా? ఎవరి గురించో చెప్తూ దానికి కోపం వస్తుంది, అంటే 4 మాటలు అంటది నీ లెక్కనే అని అన్నది. ఇప్పుడు నేను అందరిని ఎందుకు బెదిరిస్తారో చేతి చెప్పు కదా, రీజన్ లేదు బెదిరిస్తున్నారా అర్చన? ఎప్పుడు చూసినా కోపం మాట రాగానే నా మీదే చెప్తుంది. అది మీ మామ బ్లడ్, అందుకే మీ మామ. ఈ బ్లడ్ లో మామ బ్లడ్ లేదు, మా ఆయనకు ఉంది. ఇటు ఇచ్చాను నేను. ఆయనకు ఉన్నది కానీ వేస్ట్ అది. నిజమే. ఆయన కోపం వస్తే గిన్నెలు బొచ్చెలు కూడా పట్పట్లాడుతుండే. నేను ఎప్పుడేం పట్పట్లాడిచ్చినమ్మా? నువ్వు అంటావు కానీ ఏం చెయ్యవు కానీ అన్ని. యాక్చువల్లీ ఒకసారి ఏమైంది, అరే ఆ చెత్తాడు పడేస్తే నేను దండం పెడతాను కాదు. ఒకసారి మా ఇంట్లో పైన ఒకరికి రెంట్కి ఇచ్చాము. రెంట్కి కాదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని తెచ్చి మన ఇంట్లో వర్క్ చేసుకోవడానికి పెట్టుకున్నాం రా. మేము ముందే చెప్పాం మా ఇంట్లో డ్రింక్ చేయొద్దు, డ్రింక్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకోవడాలు అట్లాంటివి చేయొద్దు అని చెప్తే సరే అన్నారు. వచ్చిన 4 రోజుల నుండి రోజు డ్రింక్ చేసి వస్తూనే ఉన్నాడు అనమాట. పొద్దున 6 నుండి స్టార్ట్ చేస్తాడు ఊక్కుంటా, రాత్రి 10 అయినా ఊగుతుండేరా. సో నాకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు నేను చెప్పిన సీరియస్గా, ఇంకొకసారి డ్రింక్ చేసి మా ఇంటికి వస్తే నేను ఊరుకోను అని చెప్పిన. నెక్స్ట్ డేనే మళ్ళీ డ్రింక్ చేసి రాగానే నేను అప్పుడే ఇల్లు ఉడుస్తున్నా, పని రాలేదు. కనిపించిన తర్వాత వెళ్ళి ఫట్ మని చీపురు కడతా కొట్టి ఎలగొట్టేసిన అనమాట. సో అప్పటి నుండి ఎవరు వచ్చినా ఏమొచ్చినా మా స్వప్నమ్మకి చెప్తా, వచ్చిందంటే చీపురు కడతాను కొడుతుంది, వచ్చిందంటే చీపురు కడతాను కొడుతుంది అని. అమ్మ ఎన్నిసార్లు చెప్పిండ్రా, వాడికి అదే లోకం. పొద్దున లేచి పాష్ కూడా కడుగుతాడో కడగడో, చిరాకు వస్తుండే. ఎన్నిసార్లు తిట్టినా, వాళ్ళ ఆవిడని కూడా తిట్టినా, అది కూడా పంది మొకబ్ది. దాని మొహం చూసి ఇప్పుడు ఇక్కడే ఉంది 100%. ఇగో ఇక్కడే ఉంది. మొన్న నా భయానికి ఇంట్లో కూడా రాలేదు, బయట జ్యోతితో మాట్లాడిపోయింది. ఆ రోజు మళ్ళీ మిడ్-నైట్ లెగిసి సడన్ గా తండ్రి వచ్చి తల్లిని కొట్టిండు, తల్లి వెళ్ళి కొడుకుని కొట్టింది, కొడుకు వెళ్ళి చెల్లిని కొట్టిండు. అందరు బ్లడ్ వేసుకొని వచ్చిరు కిందకి. వేరే వాళ్ళు వేరే వాళ్ళు. టూ మచ్. సో భయం వేసి ఇంకా కొట్టి అంటే ఆ చీపురు కడతాను కొట్టి ఇంక వెళ్ళిపోయినానే. ఆ రోజే సామాన్లన్నీ బయట విసిరేసి పంపించేస్తాను. తెల్లారి 2 రోజులకే వెళ్ళిపోయాను. కానీ ఒకరి దగ్గర సిలిండర్ ఎత్తుకపోయినరు, ఒకరి దగ్గర డబ్బులు ఎత్తుకపోయినరు. అట్లా అయ్యిందనమాట. వాళ్ళని అనడం తప్పు, కరెక్టే కదా. అండ్ ఇంకొకసారి నేను మా మమ్మీని హాస్పిటల్లో చూపించేసి వస్తున్నాను అనమాట. హాస్పిటల్లో చూపించి హాస్పిటల్లో చూపించి వస్తున్నా. అయితే మమ్మీకి క్యాన్సర్ ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ప్రిపేర్ అయిపోండి అని చెప్పి డాక్టర్ చెప్పిండే. అది ఎవ్వరు చెప్పలేను, మళ్ళీ మా చెల్లి వాళ్ళు టెన్షన్ పడతారని. నన్ను పిలిచి నాకు చెప్పిండు. నేను మా డాడీకి చెప్పలేను. మా మమ్మీని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను అసలు ఫుల్ ఇట్లా చాలా బరువైన గుండెతో నేను ఒక్కదాన్నే కారు నడిపించుకుంటూ వస్తుంటే ఒక ఆటో కూడా వచ్చిండు.
వెళ్ళమని చెప్తున్నా వినకుండా మీదికి వచ్చేసి ఏంది ఏంది అని చెప్పి మీదికి వస్తున్నాడు ఫుల్ తాగినోడు. నా మీదికి ఇట్లా ఇట్లా మీది వరకు వచ్చిండు. కోపం వస్తా రాదా? నా దగ్గర అప్పుడే నేను కొత్తగా ఫ్రెష్ కొనుక్కున్నా కొల్లాపూర్ చెప్పులు ఉండే, తీసి ఫట్టమని నేను మా మమ్మీ టెన్షన్లో ఉన్నా అనమాట. ఎట్లా కొట్టిందంటే ఇదంతా ఎర్రగా అయిపోయింది. అంటే నా లక్క కొద్ది వాడు కొంచెం బక్క చిక్కున్నాడు, మంచిగా గట్టిగా పట్టుకొని కొట్టినా నా చెప్పు విరిగిపోయింది. అసలు అందరు వచ్చిన తర్వాత అప్పుడు నేను కాన్షియస్కి వచ్చిన, అరే ఇంతమంది ఉన్నారని చెప్పేసి అక్కడ పడేసి కార్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఆ చెప్పులు రాగానే అమ్మో అత్తమ్మ చూస్తే మళ్ళీ తిడుతుందని చెప్పి వెళ్ళి అటు సైడ్ వెళ్ళి ఇది ఇంట్లోకి రాకుండా డస్ట్బిన్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది, ఏదో చేసి వచ్చింది నా కోడలో అని అనుకుందంత. అనుకుని ఇంకా నేను మళ్ళీ నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉండే పైకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళి కిందికి వచ్చేసరికి వీళ్ళకి మ్యాటర్ తెలిసిపోయింది. ఫోన్ల మీద ఫోన్లు, మా ఆయనకు ఫోన్ చేసిండంట వీరబాబు, ఫోన్ చేసి వేరే వాళ్ళు ఫోన్ చేసి అక్క ఇట్లా రోడ్ మీద గొడవ పెట్టుకుంది, వాళ్ళతో గొడవ పడుతుంది, మేము ఇక్కడ చూసినామని. చికెన్ షాప్ ఆయన ఫోన్ చేసిండంట మా హస్బెండ్కి, నా ఫోన్కి మా డాడీ ఫోన్ చేసి బుజ్జి ఎవరినో కొట్టిందంట రోడ్ మీద, వాళ్ళు నాకు ఫోన్ చేసిరని. కిందికి రాగానే ఇక ఫుల్ క్లాస్ వీకింది. కానీ మ్యాటర్ చెప్తే కొట్టాలి, అట్లాంటి వాళ్ళని కొట్టాలి అని అన్నది మా మమ్మీకి చెప్పిన తర్వాత. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నిద్రపోతుంది. ఇట్లా డాడీ అడిగింది ఏంది బుజ్జి ఎవరిని కొట్టేసి వచ్చినావు అని అంటే, డాడీకి ఇట్లా చెప్తున్నా మా మమ్మీ నిద్ర నుండి ఇంకా 4 ఈకపోయినా ఇంకో చెప్పు కూడా తెగేదాకా కొట్టనుంటివే. మా మమ్మీ అంటే గలీజ్ మాటలు కూడా వాడిండు అనమాట. సో కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు డేర్గా ఉండాలని నువ్వే కదా నేర్పించి. డేర్గానే ఉండాలి మరి. అవును, గలీజ్గా మాట్లాడుతున్నాడు, ఫుల్ డ్రింక్ చేసిండు. ఆ మాటలు చెప్పుకుంటారు ఎవడన్నా ఈ గలీజ్గానే అంటున్నావు? బుద్ధుందా నీకేమన్నా? పర్వాలేదు, ఇక్కడ తెలంగాణే కదా. సో అట్లా అయిందనమాట. ఆడవాళ్ళు డేర్గా ఉండాలి, మనది తప్పు కాదు అని అన్నప్పుడు కొట్టినా కూడా తప్పులేదు కదమ్మా. అంతే. అదేదో సినిమాలో దాని భర్తని ఎట్లా కొట్టింది అది గుర్తు పెట్టుకో. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి వాళ్ళకి అట్లా కొడుతున్నారు, అందుకే ఒరే జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఇదన్నమాట విషయం, చిన్న వీడియో, మంచిగా నవ్వుకోండి. చలో మరి బాయ్.